మరి నెక్స్ట్ వెరైటీ బ్రెడ్ పన్నీర్ రస్మలైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. బ్రెడ్ పన్నీర్ రస్మలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 3, పాలు 1/2 లీటర్, పన్నీర్ 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే, మరి బ్రెడ్ పన్నీర్ రస్మలైకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో గీత గారు స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ పాలు వేసుకొని బాయిల్ చేయాలండి. ఒట్టి పాలేనా? కండెన్స్ మిల్క్ కొద్దిగా చూసుకోవాలి. పాలు కండెన్స్ మిల్క్. స్వీట్నెస్ చూసుకోండి. ఓకే, సో ఇవి రెండు కొంచెం మరగాల మరగాలి బాగా. ఓకే, 3/4 వరకు రావాలండి. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అది 3/4 అవ్వాలి. ఓకే, దీంట్లో కొద్దిగా సాఫ్రాన్ వేయాలండి కలర్కి. ఓకే, సో బేసిక్గా మనకి రస్మలైలో ఆ కుంకుమ పువ్వు ఫ్లేవరే చాలా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఓకే, సో మరి ఇది అయ్యేలోగా నెక్స్ట్ ఏమైనా చేసుకోవచ్చు? అవునండి, బ్రెడ్ ముందుగా తీసుకోవాలండి. ఈ బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి మనం ఇలాగా. ఓకే, ఇలా కట్ చేసుకుంటేనే మీకు అది గ్రిప్ వస్తుంది పట్టుకోవడానికి. ఓకే, సో ఇది కొంచెం మనకు బాగా థిక్ అవ్వాలి. థిక్ అవ్వాలండి, కలర్ కూడా మరగాలి బాగా. సో ఇది బేసిక్గా మనకు లైట్ ఎల్లో షేడ్ వస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడ రెడీ చేసి పెట్టాను. సో ఇలా పాలు బాగా మరిగించేస్తే మనకి ఈ 20 minutes పడుతుందండి. 20 minutes పడుతుంది. సో ఇలా చిక్కగా రావాలన్నమాట. ఓకే, ఈ పాలను కొద్దిగా వేసుకొని బ్రెడ్ని వెట్ చేయాలండి. ఓకే, ముందుగా పన్నీర్ని కండెన్స్ మిల్క్ని గ్రైండ్ చేసుకుని ఓకే ఈ విధంగా ఉంచుకోవాలండి. ఓ పన్నీర్ కండెన్స్డ్ మిల్క్ గ్రైండ్ చేస్తే ఇలా అవుతుంది. అది మీరు గ్రైండ్ చేసేటప్పుడు టేస్ట్ చూసుకొని డిపెండ్స్, కండెన్స్ మిల్క్ చూసుకొని గ్రైండ్ చేయండి. ఓకే, సాఫ్ట్ గా అవ్వాలి. సో మరీ ఎక్కువ వేసినా మళ్ళీ పేస్ట్ లా అయిపోతే మనకి అంటే స్వీట్ అవుతుంది. మరీ ఎక్కువ లూజ్ గా అయిపోయినా స్టఫ్ చేసుకోవడం కష్టం కదా. ఇది ముందున మనకు ఇలా జస్ట్ చిన్నగా చేసుకోవాలి. ఓకే, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? నాకు స్వీట్స్ అంటే మా వారు చాలా ఇష్టం. మీ వారు చాలా ఇష్టం. ఓకే, మా పిల్లలు కూడా మా పాపకి ఇష్టం. ఈ బ్రెడ్ ని ఇలా వెట్ చేసుకొని 2 చేతులతో ఇలాగ పిండాలి. ఓకే, ఎక్సెస్ ఇది మీకు ఈ అంచు చూసారా, ఇది కొద్దిగా హార్డ్గా ఉంచుసారా, అది తీసేయాలన్నమాట మనం. ఓకే, సో ఏదైతే కొంచెం గట్టిగా ఉంటే అది తీసేయాలి. ఇప్పుడు మధ్యలో ఇది పెట్టాలి. ఇప్పుడు నచ్చిందా మీ వారికి స్వీట్? అవునండి. ఓకే, ఇది సిలిండర్ షేప్ లో చేసుకోవాలి మనం. ఏదైతే మనకు హార్డ్ ఉంటుందో తీసేయాలి, అప్పుడు స్టిక్ అవుతుంది. ఓకే, ఓకే, సో మనము అంటే మనకి ఆ రస్మలైలో ఉండే మిల్క్ అంతా ఇప్పుడు ఇదన్నమాట. దీంతో మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ మనం ముందుగా చేసుకుని కూడా ఉంచుకోవచ్చు. ఇదేం అవ్వదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ చాలా బాయిల్ చేస్తాం కదా. సో అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. మనకి అప్పటికప్పుడు కావాలంటే ఇవి చేసుకోవచ్చు. ఓ, సో మిక్స్చర్ అది రెడీ పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉండలు చేసుకొని శుభ్రంగా అందులో వేసుకొని తినేయచ్చు అనమాట. నైస్ నైస్. చూడండి ఇలా చేసుకుంటే ఓకే మనకి ఈజీగా ఉంటుంది. సో అప్పుడైతే మనం రస్మలైలో స్టఫింగ్ కూడా మార్చుకుంటూ ఉండొచ్చేమో కదా. మిల్క్ తో కూడా మనం 2 minutes లో కలాకండ్ చేయొచ్చు. అవునా? మైక్రోవేవ్ లో. ఓ నైస్ నైస్. మనకి తగినట్టు టేస్ట్ గా మనం చేసుకోవచ్చు. అండ్ మీకు అంటే టైం కూడా ఇప్పుడు ఇట్లా పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వచ్చే టైంలో మేము అన్ని ఫినిష్ అయిపోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఫాస్ట్ చేసుకోవాలి. అన్ని ఫాస్ట్ మార్నింగ్ అంతా ఇంక రన్నింగ్ ఇంట్లో రన్నింగ్ ఇలా చేసుకుని ఉంచుకోవాలి. మనకి ఎన్ని కావాలో క్వాంటిటీ బట్టి మీరు గెస్ట్లు వచ్చేబట్టి అలా చేసుకుని ఉంచుకుంటే. సో ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న ఈ రస్మలై దీన్ని ఆ మిల్క్ లో సోక్ చేసుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే మనకి ఆ లోపల పన్నీర్ ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ బ్రెడ్ అండ్ విత్ పన్నీర్ స్టఫ్ ని మనం ఇలా సిలిండర్ షేప్ లా చేసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడు కామన్ గా రౌండ్ కాకుండా ఈ విధంగా మనకి లోపల స్టఫ్ కూడా ఉంది కాబట్టి ఇలా అయితే కొంచెం ఈజీగా వస్తుంది. అప్పుడు మనం ఈ పాల్లోని ఇది రెడీ చేసిన దాంట్లోనే వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇలా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా క్రాస్గా ముందే కట్ చేసేసి వేసుకోవచ్చు. మీ వారికి ఒక్కరికే స్వీట్ ఇష్టమా, మీకు కూడా ఇష్టమా? నాకు ఇష్టం. మీరు పిల్లలు కూడా ఇష్టం అండి. అందరికి ఇష్టం స్వీట్. చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది ఉంది. ఎందుకంటే ఒక నైట్ ఉంచాలన్నమాట ఫ్రిడ్జ్ లో, కూలింగ్ అవుతుంది. సో అది చూపిస్తారా అయితే? తీసుకురండి. ఓకే, మరి గీత గారు రస్మలై తెచ్చేలోగా మన ఫాస్ట్ గా ఒక చిట్కా చూద్దాం. సో జయశ్రీ గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? కారం పొడి ఫ్రెష్ గా ఉండాలనుకోండి, 1 month దాకా ఫ్రెష్ గా ఉండాలంటే కొంచెం ఇంగు వేసి దాన్ని కారపొడిలో ఇంగు వేసి పెట్టేస్తే ఫ్రెష్ గా ఉంటుంది. అంటే ఇంగు దాంట్లో కలిపేయాలా? 2 pinches ఇంగు వేసేసి కలిపితే ఫ్రెష్ గా ఉంటుందా కారం? ఓ, సో ఇది హ్యాపీగా అంటే పెద్ద
టైం కూడా ఏం పట్టదు, జస్ట్ ఇంగు దాంట్లో కొద్దిగా వేసి కలిపి పెట్టేస్తే మనకి స్టోర్ ఉండిపోతుంది, బాగుంటుంది కూడా ఫ్రెష్గా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఈ విధంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. సో ఇవి నానటం వల్ల కొంచెం లోపల ఫ్లేవర్ మిల్క్ ఫ్లేవర్ వెళ్తుంది, పైన నట్స్ వేసుకోవచ్చు. మీకు పొడి కావాలంటే పొడి వేసుకోవచ్చు, లేదనుకుంటే క్రిస్పీగా తగలాలనుకుంటే మీరు చాప్ చేసేసి వేసేసుకోవచ్చు. మీకు ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు, ఒక బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబాయ్ వచ్చి స్పెషల్ అండి ఆటిజం. ఓకే. పాప వచ్చి 8th స్టాండర్డ్ అండి. పేర్లు ఏంటి? ధనుష్ అండ్ ధరణి అండి. ధనుష్ అండ్ ధరణి, నైస్ నైస్. సో మరి ఇది ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టు. ఓకే, సూపర్. సేమ్ ఆ రస్మలై ఫ్లేవర్ అదే అలాగే వస్తుంది, అంటే ఆ మిల్క్ లో సాఫ్రాన్ అదంతా వేసి మనం కాచాం కదా, బాగుంది, నైస్. ఓకే, మరి చల్ల చల్లగా బ్రెడ్ పన్నీర్ రస్మలై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ పన్నీర్ రస్మలై తయారు చేసే విధానం: పాన్ లో పాలు, కండెన్స్డ్ మిల్క్, కుంకుమ పువ్వు వేసి బాగా దగ్గర పడే వరకు మరగనివ్వాలి. పన్నీర్, కండెన్స్డ్ మిల్క్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ ల అంచులు కట్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పాలల్లో ముంచి తీసి పన్నీర్ ఉండలుంచి అంచులు మూసి కావలసిన ఆకారంలో వత్తుకోవాలి. ఆపై వీటిని మధ్యకు కట్ చేసి మరిగిన పాలల్లో వేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బ్రెడ్ పన్నీర్ రస్మలై రెడీ.